హైదరాబాద్ నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారు. పోలీసుల అదుపులో ఉన్నాడు ప్రస్తుతం ఆ నిందితుడు. నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించట్లేదు. దీంతో ఆ బాలిక పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇక విచారణ ప్రారంభించిన పోలీసులు వెతికే క్రమంలో అక్కడున్నటువంటి సీసీ కెమెరాస్ ని పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడున్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్ నార్సింగిలో దారుణం జరిగింది. చాక్లెట్ ఆశ చూపి 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడో దుండగుడు. పోలీసుల అదుపులో ఉన్నాడు ప్రస్తుతం ఆ నిందితుడు. నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించకపోవడంతో ఆ బాలిక పేరెంట్స్ కన్నీరు మున్నీరయ్యారు. అంతేకాదు విపరీతమైన టెన్షన్తో వెంటనే అక్కడున్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. బాలికని తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టుగా పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నార్సింగిలో దారుణం జరిగింది. చాక్లెట్ ఆశ చూపి 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు నిందితుడు. పోలీసుల అదుపులో ఉన్నాడు ఆ నిందితుడు. నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించట్లేదు. దీంతో చుట్టుపక్కల తెలిసిన వాళ్ళ ఇల్లులు అంతా కూడా ఆ బాలిక కోసం గాలించారు పేరెంట్స్. ఎంతకీ బాలిక కనిపించకపోవడంతో, ఆచూకీ తెలియకపోవడంతో ఎక్కడుందో ఏం జరుగుతుందని ఒక భయం వాళ్ళని వెంటాడింది. వెంటనే నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు బాలిక పేరెంట్స్. అయితే విచారణ ప్రారంభించిన పోలీసులు ఎక్కడైతే బాలిక మిస్ అయిందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ని జల్లెడ పట్టారు. ఇక అక్కడున్న సీసీ కెమెరాలో కొన్ని దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఓ నిందితుడు బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు ఆ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, బాలిక పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విచారణ ప్రారంభించినటువంటి పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ నిందితుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, తెలిసినవాడా, అసలు ఎందుకు ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు, పోలీసులు ఏం చెప్తున్నారు? విషిత 6 సంవత్సరాల వయసున్నటువంటి బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసినటువంటి ఘటన మాత్రం చాలా దారుణమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ఆ ప్రాంతం దగ్గర ఉన్నాము. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చినటువంటి ఆ తల్లిదండ్రులు ఆ పాపతో ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. అయితే ఆ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆ పాప కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి 10 గంటల సమయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత సీసీ కెమెరాలన్నింటినీ జల్లడ పట్టిన తర్వాత ఒక నిందితుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఘటన జరిగినటువంటి ప్రాంతానికి సంబంధించి ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ సీన్ అంతా చూస్తే కూడా కొంత ఒక భయానకమైనటువంటి పరిస్థితిగానే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక బండి అయితే మనకు కనిపిస్తోంది పడిపోయి ఆ బాలికను చాక్లెట్ అంతేకాకుండా బిస్కెట్ల ఆశ చూపించి ఇక్కడికి తీసుకొని వచ్చి అత్యాచారం చేసి హత్య చేశాడా, లేదు అంటే ఏదైతే ఇంటి దగ్గరే అక్కడ దారుణానికి ఒడిగట్టి ఇక్కడ ఆ పాపను తీసుకొని వచ్చి హత్య చేశాడనే దానికి సంబంధించి మాత్రం క్లారిటీ రావాలి. ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో అతను కూడా ఇక్కడ ఒక అపార్ట్మెంట్స్లో ఏదైతే కన్స్ట్రక్షన్స్ పనులు జరుగుతూ ఉంటాయో అక్కడ ఒక కార్మికుడుగా ఒక లేబర్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పటి వరకు మాత్రం పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రం అతను కూడా అక్కడే పనిచేయడం, ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో పాపకు సంబంధించి వాళ్ళు కూడా అక్కడే పనిచేస్తూ ఉన్నారు. ఈ చాక్లెట్లు బిస్కెట్ల ఆశ చూపించి ఆ చిన్నారికి ఎవరు ఏంటి అనేది కూడా తెలిసుండదు. ఈ నేపథ్యంలో అది నమ్మి వచ్చిన తర్వాత ఇంతటి దారుణానికి ఆ కామందుడు ఒడిగట్టాడని చెప్పుకోవచ్చు. ఒక దారుణమైనటువంటి ఘటన. చుట్టుపక్కల మొత్తం కూడా కనీసం ఏదైనా శబ్దం అయితే కూడా వచ్చి కాపాడేటటువంటి పరిస్థితి కానీ ఏది కూడా ఇక్కడ మనకు కనిపించట్లేదు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఆ నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత కనీసం ఎక్కడ హత్య చేశాడనే విషయాన్ని కూడా నోరు మెదకపోయేసరికి కూడా ఆ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించిన తర్వాత ఎవరైతే ఆ నిందితుడు ఆ కామాంధుడిని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ప్రదేశంలో ఇంతటి దారుణానికి ఒడిగట్టానని చెప్పడము, దీంతో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కీలక ఆధారాలను కూడా క్లూస్ టీమ్స్ సేకరించినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఎక్కడి నుంచో జీవన ఉపాధి కోసం వచ్చి తమ బిడ్డను పోగొట్టుకున్నటువంటి బాధలో కన్నీట పర్యంతం అవుతున్నారు ఆ తల్లిదండ్రులు. అంతేకాకుండా ఇంతటి దారుణ ఘటనకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ఒకవైపు డిమాండ్ వినిపిస్తోంది. ఎందుకంటే ఆ చిన్నారి చాలా చిన్న పిల్ల, అసలు
మాటలు కూడా రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం దాని వెనక అసలు ఏంటి, ఆ చిన్నారిలో అసలు ఏంటి, ఏం కనిపించిందని చెప్పి ఇంత దారుణానికి ఒడిగట్టాడు అనే దానికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా దీనికి సంబంధించి అతనికి కూడా కఠినంగా శిక్షించాలనే అంశాన్ని మాత్రం ఆ డిమాండ్ అయితే వినిపిస్తోంది. పూర్తిగా కూడా పోలీసులు అన్ని కోణాలు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విషిత. రైట్, థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.